హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారి మీద తెలంగాణకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా వరుస పెట్టి వార్నింగ్లు ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఎందుకని అంత తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు, ఇక్కడ ఉన్నటువంటి జన సైనికులు కావచ్చు, జనసేన పార్టీ ఎలా రియాక్ట్ అవుతుంది, ఇక్కడ ఉండేటువంటి కొంతమంది నాయకులతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనతో పాటు ఫోన్ లైన్లో నందగిరి సతీష్, కుతుహులాపూర్ జనసేన పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆయన, జనసేన పార్టీకి 2014 నుంచి పవన్ కళ్యాణ్ గారితో నడుస్తున్నటువంటి వ్యక్తి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నందగిరి సతీష్ గారు నమస్తే అండి. సార్, మీరు చూస్తుండొచ్చు, గత వారం రోజుల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి మీద విపరీతమైనటువంటి వార్నింగ్లు వస్తున్నాయి. అటు కాంగ్రెస్ పార్టీయా బీఆర్ఎస్ పార్టీయా అని చూసుకుంటే ఫస్ట్ బీఆర్ఎస్ నుంచి మొదలుపెట్టి ఇప్పుడు కాంగ్రెస్ లో మంత్రుల వరకు వెళ్ళింది. ఎలా చూస్తారు, అసలు ఏంటి? అసలు నాకు అనిపిస్తుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏమైనా కుమ్మక్కయి కళ్యాణ్ గారిని జనసేన పార్టీని ఇక్కడ బలోపేతం చేయకుండా ఆపుదామనే ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఓకే, ఎందుకంటే ఇప్పుడు గతం ఆంధ్రప్రదేశ్ లో చూసుకుంటే కూటమి బలోపేతం ద్వారా అధికారంలోకి వచ్చింది. అందరూ మంత్రులు గాని, చంద్రబాబు నాయుడు గారు గాని, కళ్యాణ్ గారు గాని, వాళ్ళ శాఖల పరంగా వాళ్ళు చాలా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తా ఉన్నారు. అదే జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి ఎక్కడ హైదరాబాద్ లో, ఈ తెలంగాణలో పాకి హైదరాబాద్ రాబోయే గ్రేటర్ ఎలక్షన్స్ లో మేయర్ బీటా నీడ కైవసం చేసుకుంటుంది అన్న భయంతోని కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క నీతి మాలిన రాజకీయాలు చేస్తుందని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతాం. ఓకే, అంటే మీరు చూస్తే కొంతమంది వ్యాఖ్యలు, ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఆయన అయితే పవన్ కళ్యాణ్ గారి సినిమాలని ఆడనివ్వను, ఒక మంత్రిగా చెప్తున్నా, 2 రోజులు కూడా ఆడిచ్చేటువంటి పరిస్థితి ఉండదు అని చెప్తున్నారు. ఇలాంటి మాటలు మీడియాకి కావచ్చు, పవన్ అభిమానులకు కావచ్చు, మా జనసేన పార్టీ కార్యకర్తలకు కావచ్చు కొత్తవేం కాదు. మంచి మంచి రాక్షసులనే మట్టి కనిపించి మట్టిలో కలిపేసిన చరిత్ర కూడా ఉంది జనసేన పార్టీ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి కావచ్చు. ఓకే, సినిమాలు ఆడిన వాళ్ళు ఏమైపోయారో అది మనకు అందరికీ తెలిసిన విషయమే. ఈయన కొత్తగా అన్నంత మాత్రాన 1-2 క్షమాపణ చెప్తేనంటే 1-2 రోజులు సినిమా అంటున్నాడు. అంటే ఆయన సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న వ్యక్తి అంటే ఒక సినిమా వాళ్ళని గాని, అభిమానులు గాని, ఒక హీరోని గాని, ఒక ప్రజా నాయకుడిని బెదిరిస్తున్నాడా? బెదిరిస్తున్నా భయపడాలా? సర్పంచ్ అభ్యర్థిని నల్గొండ జిల్లాలో, ఆయనకు సంబంధించిన ఏరియాలో, నల్గొండ జిల్లాలో సర్పంచ్ అభ్యర్థిని కిడ్నాప్ చేసిన వ్యక్తి, కిడ్నాప్ చేసిందని చెప్పేసి ఆయన మీద ఎన్నో నడుస్తా ఉన్నాయి, ధికారులు చేస్తా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలను అనగదొక్కి ఆ నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీలోనే చాలా మంది ఆయన వ్యతిరేకిస్తా ఉంటారు. తప్పనిసరి పరిస్థితుల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే వ్యక్తిని భరిస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో, ముఖ్యంగా నల్గొండ జిల్లాలో. బీసీలను ఒక రకంగా అనగదొక్కిన వ్యక్తి. రాష్ట్రం విడిపోక ముందు టీఆర్పీ టైంలోనూ దానికి ముందు నల్గొండ బోరేడు బాధితుల బాధల్ని చూసి పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రాంతంలో ఒక బోర్ వేపిద్దాము సొంత డబ్బులతో అనుకున్న టైంలో అప్పుడు పర్మిషన్లు ఇవ్వకుండా, అరే జనాలకు ఏదో మంచి చేస్తే మనని పట్టించుకోరాబోయే అని ఒక ఆలోచనలతోని పవన్ కళ్యాణ్ గారు చేద్దాం అనుకున్న మంచిని కూడా అడ్డుకున్న వ్యక్తులు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్గొండ జిల్లాలో. ఆయన కోమటిరెడ్డి ఇంకో రెడ్డి అని మేము అనట్లేదు, అలాంటి గుణం కలిగిన వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్తా ఉన్నాను. ఓకే, తెలంగాణకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు చాలా ఇష్టపడతారు. ఇక్కడ ఉండేటువంటి సంస్కృతి సాంప్రదాయాలను, ఇక్కడ ఉండేటువంటి పోరాట పటిమను కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి యువతలో ఆవేశాన్ని కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు చాలా నేర్చుకున్నాం, తెలంగాణ వాళ్ళ నుంచి ఆంధ్ర వాళ్ళు చాలా నేర్చుకోవాలని కూడా చెప్తారు, చాలా సందర్భాల్లో చెప్పింది. అలాంటి వ్యక్తి అసలు తెలంగాణ సమాజాన్ని కించపరుస్తారు అనేటువంటి భావన ఏమన్నా ఉందా? నేను ఒకటే అడుగుదాం అనుకున్నా సార్. ఇప్పుడు 2018 సందర్భాల్లో, ఎలక్షన్ సందర్భంలో మీడియాలో మాట్లాడుతున్న టైంలో కూడా కళ్యాణ్ గారు ఇదే మాటలు అప్పుడు కూడా ఒకసారి అన్నారు. అవునవును, అప్పుడు లేవన్న వాళ్ళు ఇప్పుడు ఎందుకు లేస్తున్నాయి? జనసేన పార్టీ హైదరాబాద్ లో, తెలంగాణలో పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తా ఉంది. మొన్న విస్తృత స్థాయి సమావేశం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. అక్కడికి వచ్చిన దాదాపు 1000 మంది శ్రేణులు హాజరయ్యారు ఆ మీటింగ్ కి. అక్కడ మొదలైంది కాంగ్రెస్ పార్టీ కుళ్ళు. ఓకే, అంటే చాలా మంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, ఓటుకి ఏదొస్తుంది. కొంతమంది అయితే తరిమి కొడతామని చెప్పినటువంటి ఎమ్మెల్సీలో కూడా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచే. ఆ వ్యక్తి సరే, ఆ వ్యక్తి మీద మాకు చాలా మంచి అభిప్రాయం ఉండేది. బల్మూరు వెంకటేశ్వరరావు అని, వెంకట్ అని. పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణ నుంచి తరిమి కొట్టే స్థాయి కాదు ఆయనది. ఆల్రెడీ హుజురాబాద్ ఎలక్షన్స్ లో 2021 బై ఎలక్షన్స్ లో ఆ బల్మూరు వెంకట అనే వ్యక్తి పోటీ చేసిండు అక్కడ. పోటీ చేస్తే డిపాజిట్ రాలేదు ఆయనకు, ఈటెల రాజేందర్. అలాంటి వాడు కూడా 100% స్ట్రైక్ రేట్ తో ఉన్న కళ్యాణ్ గారి గురించి మాట్లాడటం అనేది ఒక హాస్యాస్పదం. కళ్యాణ్ గారు అభిమానులుగా వచ్చు, జనసేన పార్టీ కార్యకర్తలుగా, ఒక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులుగా,
ఆయనను ప్రాణం కంటే ఎక్కువగా అభిమానిస్తాం పవన్ కళ్యాణ్ గారు. మేము గానీ నిజంగా తలుచుకుంటే తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారిని తరిమి కొట్టడం కాదు, పల్మూరు వెంకట అనే ఆ మాటల్ని ఆయనను తరిమి కొట్టాల్సి వస్తుంది. ఓకే, అంటే మీరు కూడా సీరియస్ గా తీసుకున్నారా ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యల మీద కావచ్చు, ఇక్కడ తెలంగాణ వాళ్ళు రియాక్ట్ అయ్యేటువంటి పరిస్థితి కావచ్చు, అలర్ట్ అయ్యారా తెలంగాణ జనసేన పార్టీకి సంబంధించి? 100%. ఎందుకంటే ఉన్న ఆయన కళ్యాణ్ గారు మాట్లాడింది కూడా వారం 10 రోజులు అయిపోతుంది మాట్లాడి. అవును అవును, ఆయన సందర్భానుసారంగా మాట్లాడిండే తప్ప ఇప్పుడు ఎందుకు తెలంగాణ నాయకులు దిష్టి తగిలిందంటే బరాబర్ ఆ మాట అన్నాడు, మేము ఒప్పుకుంటాము. ఎలా ఒప్పుకుంటాము? గతంలో కేసీఆర్ గారు 100 సార్లు అన్నారు కోనసీమ తలదన్నేలాగా తెలంగాణలో జిల్లాలు బాగుపడాలి అది ఇదని. అదే విధంగా కేటీఆర్ కూడా అన్నారు. ఒక సినిమా ఫంక్షన్ లో కేటీఆర్ గారు మాట్లాడుతూ మా ఫ్యామిలీ అడిగింది ఇది తెలంగాణనా సిరిజిల్లానా లేక కోనసీమనా అని అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే దిష్టి అనే దానికి కూడా ఇంత భయపడిపోవటం అంటే ఆయన అంద కూడా తెలంగాణకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఇలా అనేవాళ్ళు అని వీళ్ళు అన్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. కేసీఆర్ గారు కావచ్చు, కొందరిలో కేటీఆర్ గారు కావచ్చు అన్నటువంటి మాటలు కూడా వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. అంటే ఆ దిష్టి అన్న పదానికి అంత భయపడడం, బాధపడిపోవడం దేనికి అంటున్నారు? ఒకటే సార్, కాంగ్రెస్ పార్టీ డిఎన్ఏలోనే ఉంది. ఏదైనా వేరే ఇతర పార్టీ ఎదుగుతుంది, ఆ నాయకుడు ఎదుగుతున్నాడు, ఆ కార్యకర్తలు గాని ఆ కార్యకర్తల్లో ఉన్న వ్యక్తుల్లో నాయకులుగా మారుతున్నారు అంటే వాళ్ళని అడ్డుకుంటారు. ఇప్పుడు అందుకే అనిరుద్ధ్ రెడ్డితో మొదలు పెడితే అనిరుద్ధ్ రెడ్డి మీరు చూస్తే ఈ రోజు కూడా ఆయన మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ ని డెఫినెట్ గా క్షమాపణ చెప్పాల్సిందే, లేదా జడ్చర్లలో ఆయన సినిమాని నేను ఆడనివ్వను అని చెప్తున్నారు ఆయన. సార్ మేము ఛాలెంజ్ చేస్తున్నాం సార్, నెక్స్ట్ ఎలక్షన్స్ లో జడ్చర్లలో ఆయన గెలవమని చూద్దాం. అంతే అంటారు? 100%. ఆయన జడ్చర్ల ప్రజల్ని మోసం చేసి మభ్యపెట్టి మా అమ్మగారు నెల్లూరు, మా భార్య గారు రాయలసీమ, మాది తెలంగాణ. ఆయన రాజకీయ జీవితం పుట్టుకనే వైసీపీ అవినీతి పరుడు పార్టీలో పుట్టిండు రాజకీయ వ్యక్తిగా. అంటే ఆ ఫ్లేవర్ ఇంకా పోలేదంటారు? పోలేదు, అది ఉంటాయి అవి ఆ మరకలు మచ్చలన్నీ. రైట్. నేను ఒకటేసారి ఈ ఎమ్మెల్సీ దయాకర్ గారికి కూడా చెప్తా ఉన్నా, నేను పాకిస్తాన్ని ప్రేమించే కాంగ్రెస్ నాయకులు ఎక్కడ, భారతదేశాన్ని ప్రాణం కంటే ఎక్కువ చూసుకునే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ? ఆయన వెలిసి మాట్లాడే ముందు మీ స్థాయి ఏందో ఒకసారి అద్దంలో చూసుకుంటే మాట్లాడాలని చెప్పి అద్దంకి దయాకర్ కావచ్చు, మిగతా నాయకులు కావచ్చు తెలియజేస్తా ఉన్నాను. ఓకే, లాస్ట్ గా మేము అడుగుతాను, దిష్టి అనే దాని మీద అంత పెద్ద ఎత్తున వివాదం రావడానికి ఏంటంటారు? బాధపడడానికి ఏమన్నా విషయం ఉందంటారు? నార్మల్ గా వీళ్ళు అంటున్నారని కాదు కానీ మామూలుగా చెప్పండి, ఎందుకంటే ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అంటాం, నా దిష్టి కూడా తగులుతుందమ్మా నా బిడ్డలకి అని చెప్పి తల్లిదండ్రులు కూడా వాళ్ళ దిష్టి కూడా తగలకూడదు అనేటువంటి భావన చాలా మందిలో ఉంటుంది. అలాంటి ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు అన్నారంటారా, లేదంటే అసలు ఈ దిష్టికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి చెప్పండి? దిష్టి అంటే మామూలుగా మన స్నేహితులు కానీ మన చుట్టుపక్కల తిరిగే వాళ్ళకి కూడా చూడకరాట్లా దిష్టి అవుతుంది అదే అని చెప్పేసి 100 రకాలుగా మనం దిష్టి అనే వాటిని కామన్ గా వాడతాం. అవును అవును. నాకేమనిపిస్తుంది అంటే 2 సంవత్సరాలు ముఖ్యమంత్రి పీఠంలో పొరుగు పార్టీ నుంచి వచ్చిన వ్యక్తి కూర్చున్నాడు, మనం ఎప్పటి నుంచో నానా తంటాలు పడుతున్నా కూడా మనకు దిక్కుదయ లేదు అని చెప్పేసి ఒక ఆలోచనలో ఈ కాంగ్రెస్ పార్టీ నాయకుల దిష్టి ఆ కాంగ్రెస్ ముఖ్యమంత్రి పీఠానికి తగిలిందేమో అని నేను అనుకుంటున్నాను. ఓకే ఓకే, రేవంత్ రెడ్డి గారు తగిలింది అంటారు? అంటే రేవంత్ రెడ్డి గారు తగిలింది. ఈ 3 సంవత్సరాలు కూడా పార్టీ మరి ఉంటుందో పోతుందో తెలియదు కదా, ప్రభుత్వాలు ఎప్పుడు కూలిపోతాయో కూడా తెలియదు కదా. కానీ డెఫినెట్ గా చెప్తున్నాను, తెలంగాణలో జనసేన పార్టీని గెలికినా అభిమానులను గెలికినా ఖచ్చితంగా మా రకంగా మేము రిఫ్లెక్ట్ ఇవ్వాల్సి వస్తుంది, రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. అది ఎంతకైనా తెగించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రైట్ అండి నందగిరి సతీష్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఇదనమాట తెలంగాణకి సంబంధించిన జనసేన పార్టీ కూడా యాక్టివ్ అయింది. నిజంగా చెప్పాలంటే ఒక హైప్ ఇచ్చారని చెప్పాలి. ఇప్పుడు ఉన్నటువంటి దీంతో తెలంగాణ జనసేన పార్టీ ఫుల్ యాక్టివ్గా స్పింగ్గా ఉంది. రేపు రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి పంచాయతీ జడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్కి ఒక రేంజ్లో జనసేన పార్టీ తన ప్రభావాన్ని కాంగ్రెస్ పుణ్యమా అంటే ఇంకా పెంచుకునేటువంటి పనిలో అయితే ఉంది.